కఠినుడు. రాజు శాసనము, రాజు ఆజ్ఞ ప్రకారంగా లేకుండా రాజుగారుండే ఆవరణములోనికి కానీ, రాజుగారుండే సన్నిధిలోనికి కానీ, రాజుగారుండే సింహాసనం దగ్గరికి కానీ ఎవరైనా వెళ్తే వారిని ఏం చేస్తారు తెలుసా? రాజు ముక్కల కింద నరికి కాకులకి గెద్దలకు ఎగరేసేటువంటి రాజు, హస్తహస్త రాజు. అలాంటి రాజుకి దగ్గరికి వెళ్ళడానికి ఒక రోజు తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం ఏంటంటే ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. తను చేసిన ఉపవాస ప్రార్థన వల్ల అతడు కఠినుడైన, అతడి వల్ల ప్రాణహాని జరుగుతుందని తెలిసి కూడా ఆమె ఉపవాసముతో నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళగానే రాజు అంటున్నాడు, ఈ వచనం ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం. రాజుగారు అంటున్నాడు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? దేవునికి స్తోత్ర. ఆమె వచ్చేటప్పుడు కూడా వాస్తవానికి ఆమె రాణి కాదు. ఎస్తేరు యొక్క ముందు పేరు ఏంటంటే హదస్స. హదస్స అనగా ముళ్ళ కంచ లేదా ముళ్ళ కంప. ఎప్పుడైతే ఈ ఉపవాసం ఉందో, ఎప్పుడైతే పినతండ్రైన మొర్దెకై పెంపకములో దైవిక సంబంధమైనటువంటి ప్రార్థన పూరిత జీవితాన్ని కలిగి ఉపవాసముతో ప్రార్థన విజ్ఞాపనలతో దేవునికి మొరపెడుతుందో, హదస్స అనే ముళ్ళకంప పోయి ఎలా మార్చబడ్డది? ఎస్తేరు. ఎస్తేరు అనగా నక్షత్రం. ఇంగ్లీష్లో స్టార్ అన్నారు. ఇంగ్లీష్లో ఏమన్నారు చెప్పండి? స్టార్, నక్షత్రం. ఎస్తేరు అనగా నక్షత్రం. నక్షత్రంగా ఎలా ప్రకాశింపబడ్డదంటే ఉపవాసము ద్వారా తాను వెలిగించబడ్డది. దేవునికి స్తోత్రం. ఆ రాజు దగ్గరికి రాజ కుమార్తెగా లేకపోతే రాణి ఎలాగైతే సిద్ధపడుతుందో ఆభరణాలు ధరించుకుని, మనం కూడా నేటి కాలంలో పరిశుద్ధ అలంకారాలు, పరిశుద్ధాత్మ, ప్రేమ, విశ్వాసము, సాత్వికము, దయాళత్వము కలిగిన ఇవన్నీ కూడా మనం ధరించుకొని అక్కడ హస్తహస్త అనే రాజు దగ్గరికి ఎస్తేరు ఎలాగెళ్ళిందో మనం కూడా యేసు ప్రభు వారు మనకి రాజులకు రాజు కాబట్టి ఆ రాజు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎస్తేరుకి సహాయం చేసిన ఆ రాజు వలె మనకి మన ప్రభు అని యేసుక్రీస్తు ఒక రాజుగా ఉండి మనకి సహాయం చేయగల దేవుడే అన్నాడు. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్న మాట, రాజుగారే అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? ఎస్తేరు, రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలి? నీ మనవేంటి? అదే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు వారు మిమ్మల్ని అడుగుతున్నారు. ఈ యొక్క శుక్రవారపు ఉపవాస ప్రార్థనలు ఎక్కివించిన మీతో మీకు మీ అవసరం ఏంటని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు చెప్పగలుగుతావా? నీ అవసరం ఏంటో నువ్వు చెప్పగలుగుతావా? నీ మనవేటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్తేరు, నీకేమి కావాలి? నెంబర్ 1, నీకేం కావాలి? నీ మనవేంటి? 2 పాయింట్స్ వచ్చినాయి అక్కడ. మనకేం కావాలా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీకేం కావాలి? ఈ స్థలానికి వచ్చిన మీరు, చర్చికి వచ్చిన మీరు, ఈ వాక్యం వింటున్న మీరు, ఈ మాటలు వింటున్న మీరు, మీకేం కావాలి? వాట్ యు వాంట్? మీకేం కావాలి? అసలు మీకు కావాల్సింది ఏంటి? నేను మళ్ళీ అడుగుతాను, మీరు హృదయంలో పెట్టండి. నేను అడిగిన తర్వాత సమాధానం చెప్పారు. కానీ మీకేం కావాలి? ఒక కారణం ఉందా నీకు? నీకేం కావాలి? అసలు ఒక అర్థం ఉందా? నీకేమి కావాలి? అసలు నువ్వేం అడగడానికి దేవుడి సన్నిధికి వచ్చావు? రెండోది, నీ మనవేమిటి? అంటే నీ ప్రార్థన ఏమిటి? నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నావు? అసలు నీ మనమేంటి? నీ ప్రార్థన ఏంటి? అసలు నీకేం కావాలి అని రాజుగారు అడిగినప్పుడు రాణిగారు అంటుంది, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించాలా? ఏమంటున్నాడండి ఆయన? ఈ యొక్క రాజ్యంలో సగం నీకు ఇచ్చేయమంటావా? ప్రార్థన అలా కార్యాలు చేస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు రాజు దగ్గరికి అపాయింట్మెంట్ లేదే, రాజుగారి దగ్గరికి పర్మిషన్ లేదే, అసలు రాజుగారి దగ్గరికి వెళ్ళే అవకాశం లేనప్పుడు ఈమె రూల్కి వ్యతిరేకంగా ఈమె వెళ్ళింది. ఎవరిని ఆధారం చేసుకుని వెళ్ళిందంటే ఉపవాస ప్రార్థనను ఆధారం చేసుకుని వెళ్ళింది. హల్లెలూయా. ఈ పగటి పూట ఉపవాసం ఉంటున్న ప్రియ దేవుని సంగమా, మనకి ఏ రూల్స్ మనకు లేవు, ఏ ఆధారాలు మనకు లేవు. కానీ మనకు ఆధారం ఎవరు? దేవుడే ఆధారం. మన రూల్ ఎవరు? మన రూలర్ ఎవరు? దేవుడే, యేసయ్యే. సో ఆ రీతిగా ఎస్తేరు దేవుడి మీద ఆధారపడి 3 days ఫాస్టింగ్, 72 గంటలు ఉపవాసం చేసి ఆ యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళగానే రాజు మనసు కరిగిపోయింది. రాజుగారికి ఎస్తేరు ముఖం యొక్క ఆ కవళికలు, ముఖ ప్రతిబింబం చూసేసరికి ఎస్తేరుకి దయ పుట్టెను అని రాయబడ్డది. దయ పుట్టింది. దయ పుడతమే కాదంటున్నాడు,
ఓ రాణి అని వేస్తారు, నీకేం కావాలి? నీకేం కావాలి? రెండోది, నీ మనమేమిటి? రాజ్యంలో శిరస్సుకు నీకు ఇచ్చామంటావా? ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన ఏదైనా చేయగలదు. ఉపవాస ప్రార్థన ఎలాంటి ప్రతికూల అడ్డు ఆటంకాలు కలిగిన పరిస్థితులు కూడా మార్చగలదు. అందుకనే ఈ ఉపవాస ప్రార్థన చాలా సీరియస్గా తీసుకుని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు.